తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అపరంజి నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అవును, నేను సురేంద్ర, వాడు అమర్. నీకెలా తెలుసు? ఆ ఫోటోలో అమ్మ ఎత్తుకున్న పాపను నేనే అన్నది నిజాయితీగా. అపరంజి, అతని ముందు బెల్బాటం వేసుకున్న యువతి మాయమైంది. కాళ్లకు వెండి గజ్జలతో, రెండు కనుబొమ్మల నడుమ కాసంత కాటుక బొట్టుతో బోసి నవ్వులు కురిపించే పాప ప్రత్యక్షమైంది. నువ్వు నువ్వు మా అపరంజివా? అతని గొంతు కూడా జీరపోయింది. అవును, అమ్మ అలా పిలిచేది. నా పేరు రజని. అమ్మేది బాగుందా? మమ్మీ చనిపోయింది. రజనీకి దుఃఖం ఆగటం లేదు. వారి పరిస్థితి అలాగే ఉంది. జీవితం సినిమా కాదు. అన్నయ్య అంటూ ఒడిలో వాలిపోవటానికి ఒకరిని ఒకరు చూసుకుంటూ నిల్చున్నారు. మూగగా కన్నీరు కారుతుంది. క్షణంలో ఈ వార్త చుట్టుప్రక్కల ప్రాకిపోయింది. భూపతి కూతురు వచ్చిందట. అదే 20 ఏళ్ల నాడు ఇల్లు విడిచిపోయిందే. పద్మ కూతురా? అప్పుడు నేనింత పిల్లోడిని. ఆయమ్మ అందమే అందము. ఆ అందమే కొంప ముంచింది. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ముందుగా సురేంద్ర తేరుకున్నాడు. పదమ్మా, ఇంటికి వెడదాం. పదండి. బ్యాగ్ సర్దుకుని లెక్చరర్ దగ్గరకు వెళ్ళింది. సార్, ఒక్క అరగంటలో తిరిగి వస్తాను. త్వరగా వచ్చేయమ్మా. మీ వాళ్ళను కలవాలంటే మళ్ళీ వద్దువు గాని. థ్యాంక్ యూ సార్. మరోసారి జుట్టు వెనక్కు త్రోసుకొని పిన్ తీసుకొని పెట్టుకొని వాళ్ళు ముగ్గురు నడుస్తుంటే కొందరు వెనకాల నడిచారు. కాసేపు ఇంటి దగ్గరకు రాగానే భూపతికి జడిసి ఎవరి దారిన వారు వెళ్లారు. శివారు ఊడిపోయిన గోడలు ఇంటివారి అభిరుచిని, ఆర్థిక స్తోమతను తెలియజేస్తున్నాయి. ముందు గోడలు ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయి. తల తిప్పి తన వెంట వచ్చిన యువకుల దిక్కు చూసింది. వారు వేసుకున్న బట్టలు ఖరీదైనవే. ఎవరది? ఎవర్రా? కర్కశంగా వినిపించిందో కంఠం. ఆమె ఒక్కసారి జయాకర్ డైరీలో పురుషుణ్ణి గుర్తుకు తెచ్చుకుంది. నాన్నా, ఒక్కసారి బయటికి రండి. ఎవరొచ్చారో చూడండి. సురేంద్ర పిలిచాడు. తనకి చాలా సంబరంగా ఉంది. ఊళ్ళో ఎవరైనా ఇంత అందంగా ఉన్నారా అని పోల్చుకుంటున్నాడు. యువతిరా అది? నాన్నా, చెల్లెలు, మన అపరంజి. ఏమిటి చెల్లెలా? అప్రాచ్యుడా, వెధవ కబుర్లు చెప్పబోకురా. వచ్చే చుప్పనాతులన్నీ చెల్లెలు, అక్క అంటూనే వచ్చి నెత్తికెక్కుతాయి. ఆమె నిశ్చింతగా అతడి వంక చూస్తోంది. కావిబారిపోయిన గుడ్డలు వేసుకుని కర్కశంగా మాట్లాడే అతడిని చూస్తుంటే అణువణువు జాలితో నిండిపోయింది. నువ్వైనా చెప్పమ్మా, సురేంద్ర అడిగాడు. అమరేంద్ర ఆమె దగ్గరున్న ఫోటో చూపాడు. నాకు తెలుసురా, మీరు వెయ్యని నాటకాలు లేవని. ఫోటోతో వచ్చి బజారుదాన్ని పట్టుకువచ్చి చెల్లి మళ్ళీ అంటే నమ్ముతానట్రా. అతని వెనక నుండి 2 కళ్ళు ఒకసారి, ముతక చీర పమ్మిట ఒకసారి, మట్టి గాజుల చెయ్యి ఒకసారి కనిపించి మాయమయ్యాయి. నాన్నా, నా మాట విను. నోరు ముయ్యరా. అమ్మ అనవచ్చో లేదో గాని అంటున్నాను. చటుక్కున చేతులు జోడించాడో. చూడమ్మా, పరమ దరిద్రులు అబద్ధాలు చెబుతారు. ఆస్తి ఉందంటూ మోసం చేసి తెచ్చారేమో. ఇదిగో అమ్మాయ్, ఈ పాత కొంప తప్ప అంతా అప్పుల్లోనే ఉంది. అవాక్కైనట్టు అతని మాటలు వింటూ నిలబడింది. అతనిపై కోపం రావటం లేదు. మనసులో రకరకాల దృశ్యాలు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయి. తాకట్టు పెట్టుకునేవాడు ఉంటే ఈ ఇల్లు పెట్టుకునేవారే అని ఆ తర్వాత బండబూతులు తిట్టాడు. నాన్నా, మేము నోరు మూసుకున్నంతకాలం మీరు తిడుతూనే ఉంటారు. దెబ్బతిన్న బెబ్బులిలా లేచాడు అమరేంద్ర. ప్లీజ్, నా కోసం మీరు వారిపై చేయి చేసుకోకండి. రజని అడ్డుపడింది. చూడండి, ఈ మధ్యనే నా తల్లి చరిత్ర తెలిసింది. నా జన్మకారకుడైన తండ్రిని చూడాలనిపించింది. మా అమ్మ చేసిన పని సరైనదా కాదా అనే తపనలో జీవించలేక వస్తాను. షీఈజ్ పర్ఫెక్ట్లీ రైట్. షీఈజ్ రైట్. గిరుక్కున వెనక్కు తిరిగి కళ్ళు ఒత్తుకుంది. భూపతి కళ్లకు కప్పిన పొరలు విడిపోయాయి. పద్మకు ప్రతిరూపంగా నిల్చున్న రజనీని తన కూతురు కాదు అనలేకపోయాడు. ఇంకా ఏమూలో దాగిన అహం అతన్ని అమానుషంగా ప్రవర్తింపజేసింది. నువ్వు ఆ లేచిపోయిన దాని కూతురివా?
ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? నా డబ్బు, నా మనశ్శాంతి, పరువు, ప్రతిష్టలు సర్వం దోచుకుపోయింది మీ అమ్మ. కాదు, మా అమ్మదేం తప్పులేదు. మా అమ్మ లేచిపోలేదు, మీరు వెళ్ళగొట్టారు. అవును, అవునే, వెళ్ళగొట్టాను. నా పరువు మంటగల్పకపోతే ఏ నూతిలోనో పడి చావకూడదు. పోవే నా కళ్ళ ముందు నుండి. ఆమె చెయ్యి పట్టి బరబరా ఈడ్చుకు వచ్చి బయటకు నెట్టి తలుపులు వేసుకోబోయాడు. అతన్ని తోసుకుంటూ అమర్, సూరి బయటకు వచ్చారు. మీరెక్కడికి రా, గర్జించాడు. నాన్నా, బాధగా అరిచాడు సురేంద్ర. మేము కోల్పోయిందేమిటో ఇప్పటికైనా చెల్లాయిని చూస్తే తెలిసింది. అతనికి కన్నీరు ఆగలేదు. అమర్ ఆశ్చర్యంగా చూశాడు. జీవితం గురించి వాళ్ళెప్పుడూ తీవ్రంగా ఆలోచించలేదు. పదమ్మా, నిన్ను పంపించి వస్తాం. సురేంద్ర ఆమెను లేపి ప్యాంటుకు అంటిన దుమ్ము దులిపాడు. టీ తాగుతావా? నీ పేరేదో చెప్పావు. నా పేరు రజని. కానీ చెల్లి అని పిలువు, సంతోషిస్తానన్నయ్యా. నాన్నగారి మాటలు మనసులో పెట్టుకోకు. జయాకర్ సార్ బాగున్నారా? ఇంతవరకు బాగానే ఉన్నా అమ్మ పోయాక బాగా కృంగిపోయారు అన్నది. మా జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని నాన్నగారికి కోపం చెల్లి. తప్పు అమ్మది కాకపోవచ్చు. అమ్మ స్థితిలో ఎవరైనా ఆ పనే చేస్తారు. మీ అమ్మ లేచిపోయింది అంటే సహించలేక అన్నవాడిని చంపినంత పనిచేశాం. మా పోరు పడలేక బడిలో మా పేరు తీసివేశారు. అన్నయ్య. అవునమ్మా, అన్ని వ్యసనాలు అలవర్చుకున్నాం. మా బ్రతుకు తెరువు కోసం వేషాలు వేయటం, మోసాలు చేయటం. వద్దు, నాకు బాధగా ఉంది. నీకు బాధ కలిగించాలని చెప్పటం లేదమ్మా. ఏ పరిస్థితుల్లో నాన్న నిన్ను అవమానించారో చెబుతున్నాను. మిగిలిన పొలం కాస్త కౌలుదారుల నుండి విడిపించారు. అది యజమానులే చేయాలట. ఆ వ్యవసాయం కూడా డబ్బుంటేనే సాగుతుందని తెలిసింది. ముగ్గురు ఓ టీ కొట్టు ముందు ఆగారు. ఆ యజమాని అదిరిపడ్డట్టు చూశాడు. ఎవరు? సూరిభాయ్. ఊరికే అడిగిన భాయ్. అరే యాకూబ్కే బచ్చే. అయ్యకు మలాయి దాల్ చాయ్ లావ్ బే. అమర్ తీక్షణంగా చూశాడు. వాడు తల వంచుకున్నాడు. ముగ్గురికి టీ తెచ్చాడు. రజని డబ్బులు ఇవ్వాలని వెళ్ళింది. వారేవా, సూరిభాయ్, అమర్భాయ్ నాది దోస్తులు. పైసలు తీసుకుంటాను. నేను నీకు దోస్తును కాను, తీసుకో. రూపాయి గల్లా పెట్టె మీద వేసింది రజని. అందమైన అమ్మాయిల కోపం కూడా అందంగా ఉంటుంది అనుకున్నాడు యాకూబ్. అడ్రస్ చెప్పు, తీరిక చేసుకుని వస్తాను అన్నాడు సూరి. అడ్రస్ రాసిచ్చి భారమైన హృదయంతో తన స్నేహ బృందాన్ని చేరుకుంది రజని. అటు అన్నలకు ఇటు చెల్లికి ఎన్నో మాట్లాడాలని ఉంది. కానీ గొంతుకు ఏదో అడ్డం పడ్డట్టు ఉంది. టూరిస్ట్ బస్ కదిలే వరకు ఉండి వెళ్ళిపోయారు. బల్ల చుట్టూ జావీద్, కిరణ్, గోపి, శరత్ కూర్చున్నారు. ఖాళీ ప్లేట్లు, కప్పులు ఉన్నాయి వారి ముందు. గోపి స్టైల్గా సిగరెట్ వెలిగించాడు. ఏమిటోయ్, ఈసారి టిఫిన్తో పాటు మౌనం భోజనం చేశామా మనం? అందరి వంక చూశాడు. ఎవ్వరూ నవ్వలేదు. చిన్నబుచ్చుకున్నాడు. ఒరేయ్ జావీద్ బచ్చా, అవసరం ఉన్నా లేకపోయినా సిగ్నల్ టూత్పేస్టుకు ప్రకటనదారులా ఇకిలించేవాడివి ఇంత పెద్ద జోకేస్తే నవ్వవేన్రా? నీకు సమయాసమయాలు తెలియవురా బచ్చా. శరత్గాడి మనసు, పరిస్థితులు రెండూ బాగాలేవురా. ఒరేయ్, ఈ దేశంలో శరత్గాడు ఒక్కడే నిరుద్యోగి అనుకుంటున్నావా ఏం? లైఫ్ను ఎంజాయ్ చేయాలంటే అన్నీ లైట్గా తీసుకోవాలరా. ఒరే గోపి, వేదాంత సారం ఒలిచి చేతిలో పెట్టావురా. మా అయ్య అరకాణి రాల్చటం లేదన్న సంగతి మీకు తెలుసా? ఏరోయ్ కిరణ్, వాడి తరపున ప్లీడ్ చేస్తున్నావు ఏమిటి కథ? కథ కమామిషు ఏం లేదు. అరే శరత్భాయ్, నేను ఎంఎస్సీనేరా. ఉద్యోగాలకు ఎదురు చూసి చూసి బేజారైంది. హాయిగా పరుపులు దిండ్లు కుట్టించే షాప్ పెట్టుకున్నాను. అవునరా, ఏది చేయాలన్నా డబ్బు అవసరమా? నా దగ్గర చిల్లి పెంకు కూడా లేదు రోషంగా అన్నాడు శరత్. ఇంట్లో పెద్దవారు ఏదో చాదస్తంగా అంటారా, అది పట్టించుకుంటే ఎలా? కిరణ్ ఓదార్పుగా అన్నాడు. ఎలాంటి చాదస్తమో ఎలా చెప్పనరా? శరత్ ముఖం మలినమైంది. తండ్రి విషయాలు బయటికి చెప్పేవి కావు. అరే భాయ్, వాడసలే బాధపడుతూ ఉన్నాడు. ఇంకా సవాళ్ళెందుకు? నీకేం అభ్యంతరం లేకపోతే నా దగ్గర కూర్చో, పని దొరికే వరకు. కూర్చొని వెక్కిరించాడు గోపి. కూర్చో అంటే ఊరికే కాదు బే, మేనేజర్ అన్నమాట. ఓహో, ఈ సంతోష సమయంలో మరో కప్పు టీ తీసుకోవచ్చా? కిరణ్ అడిగాడు.
కంజూస్ గాడివి, ఒకటి కాదు 2 తెప్పించుకో. జావీద్ ఉదారత ప్రకటించాడు. కానీ శరత్ మనసు ఎక్కడో ఉంది. మాటిమాటికి తల్లి దయనీయ రూపమే కళ్ళ ముందు కదులుతోంది. అతను లేచి బయటికి వచ్చాడు. అంతా అల్లరి చేస్తూ బయటకు వచ్చారు. జావీద్ బిల్లు ఇచ్చేశాడు. ఎవరి దారిన వారు వెళ్లారు. కిరణ్ మాత్రం శరత్ వెంట నడిచాడు. ఏమిట్రా ఆ దేవదాస్ పోజు నువ్వును? నాకు ఫీజులు కట్టడానికి సహాయం చేశావు. ఎన్ని విధాలా ఆదుకున్నావు. నీ బాధలో భాగం పంచుకోలేనా? ఒకరు ఆదుకొని సహాయం చేసే సమస్య కాదురా నాది. సమస్య ఇది అని తెలిస్తే కదరా సలహా ఇవ్వవచ్చు. ఏమని చెప్పనురా, ఒకనాడు మహారాణిలా తిరిగిన అమ్మ ఒక ప్రాణం లేని దిష్టిబొమ్మగా మారింది. వేరు కాపురం పెట్టు. అది నాకు తెలియదా? నాకు ఉద్యోగం లేనిది ఏం చేయాలరా? ఐసీ, ఆలోచనలో పడ్డాడు కిరణ్. నా గురించి అమ్మ గురించి బాధలేదు. ఆ వాతావరణం నుండి సుందర్ని తప్పించాలి. నీ స్నేహాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నానని అనుకోకు. పరిస్థితులు చక్కబడగానే నువ్వు అడిగిన కట్నం ఇస్తాను. సుందరి, ఏమిట్రా నీకేమన్నా మతిపోయిందా? 100-200 అడుగు, ఇస్తాను. కిరణ్, అవునరా, అసలు నా జీతం 1000 రూపాయలు. కళ్ళకద్దుకుని ఎవరైనా 50,000 కట్నం ఇస్తారు. అది కాక మీ ఇంటి అమ్మాయిని చేసుకుంటే మా నాన్న ఇంట్లోకి రానిస్తాడా? సీరియస్గా కిరణ్ అన్నాడు. కిరణ్, కిరణ్, ఏమిట్రా అన్నావు? తండ్రి ఏదో తప్పు చేస్తే కూతురుకా శిక్ష? కూతురు చేయదన్న నమ్మకం ఏముంది? షటప్! శరత్ చెయ్యెత్తాడో. ఆ దెబ్బ పడితే కిరణ్ చెంప పగిలిపోయేదే. కానీ వెనుక అతని చెయ్యి పట్టుకున్నాడు జావీద్. ఒరేయ్ కిరణ్ బాయ్, మనసు బాగాలేక వాడు బాధపడుతుంటే నీ మాటలేమిట్రా? దోస్తానీలో వాడేదో అడిగాడు, చెప్పే తరీకా కాదురా అది. నువ్వు నన్నే అంటావా? వాడు అడిగింది బావుందా? నాకు దోస్తాని గిస్తాని ఏం వద్దు. క్లబ్లో కావలసినంతమంది ఉన్నారు. కిరణ్ రోషంగా వెళ్ళిపోయాడు. పద, ఇంటికి పోదాం. జావీద్ చెయ్యి వదిలాడు. సారీ, వాడు అన్నది నిజమే. అయినా భరించే సంస్కారం లేదు. శరత్ పిచ్చివాడిలా జుట్టు పీక్కున్నాడు. చూడు బాయ్, మన సబర్ ఎంత అని పరీక్షించడానికే ఈ కష్టాలు వస్తాయి. నువ్వు పని చెయ్యి, అన్నీ మర్చిపోతావు. జావీద్ ధైర్యం చెప్పాడు. నీకు థ్యాంక్స్ చెప్పకుండా మర్చిపోయాన్రా. మనలో మనకు ఫార్మాలిటీస్ ఏమిట్రా? గోపిగాడిని వదిలి రావడం ఎంత నయమైంది. లేకపోతే ఓ పెద్ద సీన్ క్రియేట్ అయ్యేది అన్నాడు. శరత్ను ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు జావీద్. వచ్చావా అన్నయ్య? అమ్మ అన్నం తినక నీకోసం చూస్తోంది, సుందరి చెప్పింది. అతని హృదయం ఆర్ద్రమైంది. తండ్రి మీద కోపంతో తను బయట ఎక్కడో దొరికింది తినేస్తున్నాడు. తన కోసం తల్లి చూస్తూ కూర్చుంది. అసలే మితభాషి అయిన జానకమ్మ ఇప్పుడు నోరే విప్పదు. మీరే లేకపోతే ఈ అవమానకరమైన బ్రతుకు బ్రతికేదాన్ని కాదు అన్న భావన కనిపిస్తుందా కళ్ళలో. పద, వడ్డిస్తాను. సుందరి వెళ్ళిపోయింది. శరత్ వెళ్ళి వంటింట్లో తల్లి ప్రక్కన కూర్చున్నాడు. అమ్మా, ఆలస్యం అయితే భోజనం చేరాదు. ఆమె పేలవంగా నవ్వి అన్నం కలిపింది. నెయ్యి? శరత్ అడిగాడు. లేదన్నయ్యా. అసహాయంగా తాళం వేసిన అలమారా వంక చూసింది. మీ నాన్నగారు పింఛను పుచ్చుకున్నారు. వచ్చే దాంట్లో గడుపుకోవాలి. తలెత్తి చూశాడు. ఎదురుగా డైనింగ్ హాల్లో కూర్చుని తాంబూలం సేవిస్తోంది మంగమ్మ. శరత్కు తనపై తనకే విపరీతమైన కోపం వచ్చింది. ఆమె నోటి ద్వారా ఏ మాట వినకూడదని ఎంత గట్టిగా నిర్ణయం తీసుకున్నా సాధ్యపడటం లేదు. తల్లి వంక చూశాడు. ఆమె ముఖంలో అంతు దొరకని భావం. ప్రశాంతతతో గంభీరతతో ఏదో తెలియని అసహాయత కనిపించింది. ఇదివరలో అయితే ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందిరా అని అడిగేది. ఇప్పుడు అది మానేసింది. శరత్కు ఇల్లంటే భయం పట్టుకుంది. ఇద్దరూ భోజనం అయిందనిపించారు. జానకమ్మ తన గదిలో అడుగుపెట్టి కొన్ని నెలలయ్యింది. పిల్లల గదిలోనే చాపపై పడుకుంది. తల్లి పడుకోగానే సుందరి ప్రక్కన పడుకుంది. శరత్ వచ్చి బయట వరండాలో కూర్చున్నాడు. చెట్టు మీద దూకుతున్న ఉడతల జంటను చూస్తూ అసూయ చెందాడు. వాటికేం హాయిగా స్వేచ్ఛగా ఉన్నాయి అనుకున్నాడు. ఇదిగో. ఎవరు? ప్రక్కకు చూశాడు. చేతిలో పాల గ్లాస్తో మంగమ్మ నిలబడి ఉంది. ఆమె చూపులు శరత్ మీద నిలిచి ఉన్నాయి. కంగారుగా గుండీ పెట్టుకున్నాడు. తీసుకో. అన్నం కూడా కడుపు నిండా తినలేదు. వద్దు అనాలని కూడా అనిపించలేదు. చటుక్కున లేచి బయటికి వచ్చి కోపమంతా తలుపు మీద చూపాడు. అతని మధ్య పల్లెటూరులో చూసిన వీధి భాగవతం, చిత్రాంగి గుర్తుకు వచ్చాయి.
సారంగధరలో చిత్రాంగిలా కనిపించింది. మెల్లగా నడుస్తూ యూనివర్సిటీ చేరుకున్నాడు. ఆ క్షణంలో రజనీని చూస్తే గాని మనసు శాంతించదు అనుకున్నాడు. డిపార్ట్మెంట్కు వెళ్ళి ఎలా పిలవాలో అర్థం కాలేదు. అతను బస్టాండ్లో నిలబడి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగును, డిపార్ట్మెంట్లను చూస్తూ గడిపాడు. హాయ్! ఆశ్చర్యంగా చూశాడు. రజనీ నిలబడి ఉంది. ఆమె చీర కట్టుకుంది. గులాబీ రంగు ఆర్గండి చీర. ఒంటి రంగుతో పోటీ పడుతున్నట్టుంది. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వేమిటి నేను అనుకోగానే ప్రత్యక్షం అయ్యావు? ఈజ్ ఇట్? నిన్నటి నుండి తలనొప్పిగా ఉంది. క్లాస్లో కూర్చుంటే మరీ ఎక్కువైంది. అందుకే ఇలా వచ్చాను అన్నది జుట్టు వెనక్కు తోసుకొని పిన్ను తీసి మళ్ళీ పెట్టుకుంటూ. అలా వెళ్ళి టీ తాగుదామా? అక్కడ రద్దీగా ఉంటుంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాంటీన్కు వెళ్దాం. పదా అన్నాడు దారితీస్తూ. మిమ్మల్ని నేను ప్రశ్న అడగాలి. ఆన్సర్ మీ శరత్. అడుగు అన్నాడు. పరువు పోయిందనుకో తిరిగి సంపాదించవచ్చా? అతడు చిన్నగా నవ్వాడు. ఈ ప్రశ్న నిరంతరం నన్ను వేధిస్తుంది. మా సుందర్ని చూసిన పెళ్ళికొడుకులకు అమ్మాయి నచ్చింది, కానీ మాకు పరువు మర్యాద లేదంటూ వ్రాస్తున్నారు. అదెలా సంపాదించాలో అర్థం కావటం లేదు. ఓ బాయ్, పొరపాటు పురుషుడిదైనా శిక్షింపబడేది స్త్రీయే. ఎందువల్ల అంటారు? ఆ ప్రశ్నే కొంచెం మార్పుతో నన్ను నేను వేసుకుంటాను. తప్పు చేసిన పురుషుడు పూలరంగుల్లా ఉంటాడు. వాని ప్రభావము స్త్రీ మీదే పడుతుంది. ఎందుకు? బాగుంది. ఇద్దరం ఒకేలాంటి సమస్యలతో సతమతమవుతున్నాం. ఇద్దరు వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నారు. కుర్రవాడు వచ్చి ఏం కావాలని అడిగాడు. వాడి వాలకం, అక్కడున్న కప్పులను చూస్తే తాగిన టీ బయటకు వచ్చేంతటి అసహ్యంగా ఉన్నాయి. నోనో శరత్, ఇక్కడ టీ త్రాగలేను. ఆముదం తాగినట్టు ముఖం పెట్టింది రజని. త్రాగనని మొండికేస్తే వాడికేం నష్టం? శరత్ కుర్రాడి చేతిలో 10 పైసలు పెట్టి కప్పులు శుభ్రంగా కడుక్కొని టీ తెమ్మని చెప్పాడు. విద్యార్థులం ఏం సాధిస్తున్నాం? అవసరమైన విషయాలు పట్టించుకుంటాం. ఫలానా ప్రొఫెసర్ కెమిస్ట్రీ వాడైనా సరే బయాలజీ చెప్పాలి అనే కొందరి స్వార్థానికి గురవుతున్నాం. క్యాంటీన్ శుభ్రంగా ఉంచాలంటే ఉంచలేరా? అలాంటి మంచి పనులు చెయ్యరు మనవారు. నిజమే. ఇట్ ఈజ్ డిస్గ్రేట్ టు స్టూడెంట్స్. అదేం శాపమో. నేను చూసిన 2-3 యూనివర్సిటీల క్యాంటీన్లు అలాగే ఉన్నాయి. భువనేశ్వర్, కలకత్తా లాంటి చోట్ల కూడా ఇదే తంతు. ఒక మంచి పనికి సంఘటితం కాలేం. అలా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. రజని తన చరిత్ర క్లుప్తంగా చెప్పింది. తను ఏ పరిస్థితిలో తన వారిని కలుసుకుందో చెప్పింది. నా వారు కాని వారి చేత అభిమానింపబడుతున్నానని ఆరాటం, నా వారనుకున్నవారు నన్ను ఆదరించలేరని తెలుసు. ఏం చేయాలో చెప్పండి శరత్. దానికింత ఆందోళన ఎందుకు? మీరు వీరింటి దగ్గర ఉండేదైనా పరీక్షల వరకే కదా. ఆ తర్వాత ఉద్యోగమో వివాహమో అనలేకపోయాడో. యు డోంట్ నో. నీకు తెలియదు శరత్. తన వారంటూ ఒకరుండాలి. పోనివ్వండి అంది. అపరంజీ, నేను లేనా అని. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. నువ్వు కావాలి. నువ్వు లేకుండా ఊహించలేను అనుకున్నాడు మనసులో. ఉద్వేగంగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. థ్యాంక్ యూ అన్నది. కానీ ఆమె సంతృప్తి పడినట్టు అనిపించడం లేదు. అందరూ ఆసక్తిగా తమ వంకే చూస్తున్నారని తెలిసి బిల్లు చెల్లించి బయటికి వచ్చాడు. బస్టాండ్ వైపు నడిచారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. కానీ రజనీ దృష్టి చదువు మీద లేదు. చలాకీతనమంతా ఎవరో చెయ్యి పెట్టి తీసివేసినంత నీరసంగా తయారైంది. తన మీద తనకే అశ్రద్ధ పెరిగింది. ఇల్లు నీటుగా, వస్తువులు వాటి స్థానంలో లేకపోతే కాంతను నానా తిట్లు తిట్టేది. ఇప్పుడు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. క్లారాకు మొదటి నుండి ఇంటి శుభ్రత పట్ల ఆసక్తి లేదు. అందుకే ఇల్లు చీదరగా తయారైంది. జయాకర్ వచ్చి చికాకుగా చుట్టూ చూశాడు. కాంత, బేబీ రాలేదా? వచ్చారయ్యా. కాంత వచ్చి ఆయన కోటు అందుకుంది. పద్మిని మరణం తర్వాత రజనీ చేసేది ఆయన పనులు. కూతురు వస్తుందేమోనని కాసేపు చూశాడు. రాకపోతే తనే గదిలోకెళ్ళాడు. రోజూ నిగనిగలాడే పూలదండ పద్మిని ఫోటోకు వేలాడేది. 3 రోజులుగా వాడిపోయిన దండే ఉంది. ఏ పని మర్చినా తల్లి ఫోటోకు దండ వేయటం మర్చిపోదు రజని. అది కూడా మర్చిపోయిందంటే ఆమె ఎందుకో బాధపడుతోంది. తనను తాను మర్చిపోయేంత విరక్తి పెంచుకుంటోంది. పరీక్షగా చూస్తే ఆమె కళ్ళు లోతుకుపోయినట్టు కనిపిస్తాయి. బట్టలు నలిగిపోయాయి. బేబీ, బేబీ. ఎస్ డాడీ. యాంత్రికంగా పలికింది. ఒంట్లో బాగాలేదా బేబీ?
"ఆ, లేదు డాడీ, కొద్దిగా తలనొప్పి." "ఏం డాడీ, మీకు టీ కావాలా?" "ఉమ్," అన్నాడు. ఆమె తనతో నిజం చెప్పడం లేదని గ్రహించి, "నేను తీసుకువస్తాను." బయటికి పోబోయింది. ఆయన చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. "బేబీ, నాకే సమస్య వచ్చినా ముందు నీతోనే చర్చిస్తాను కదమ్మా, నువ్వెందుకు అడగవు?" తల నిమురుతూ అడిగాడు. ఆ తల తన భుజానికేసి హత్తుకున్నాడు. "నాకేం సమస్యలున్నాయి డాడీ?" ఆమె గొంతు ఆర్ద్రంగా వినిపించింది. "లేవని నువ్వంటే ఎలా నమ్ముతాను? పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అందరిపై అరిచే నువ్వు నీ గదిని ఇంత చీదరగా ఉంచుకుంటావా? మీ మమ్మీ ఫోటో చూడు." "డాడీ, ఎక్స్క్యూజ్ మీ." ఏదో నీరసం. అతని చేతులు విడిపించుకొని గబగబా బాత్రూం వైపు వెళ్ళింది. తలుపు వేసుకొని క్రాస్ భుజాలు ముట్టుకుంది. "ఓ గాడ్, ఆ ఉత్తముడి మనసు కష్టపెట్టే పనులేం నా చేత చేయించకు. లీడ్ మీ." 2 నిమిషాలు కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత టీ తయారు చేసుకుని వచ్చి అతనికిచ్చింది. అతనితో కలిసి టీ తీసుకుని తలకు స్కార్ఫ్ చుట్టుకొని బూజు దులిపింది. అరగంటలో ఇల్లు శుభ్రంగా తయారైంది. "బేబీ, రాత్రిళ్ళు ప్రేమన్నయ్య ఆలస్యంగా వస్తున్నాడు కదూ?" "అవును డాడీ." "వాడు పేకాడుతాడని క్లారాకు తెలియదా?" "తెలుసు డాడీ, అన్నయ్య 200 గెలిచాడని మొన్న సంతోషంగా చెప్పింది." మొదట ఘనకార్యం అనుకుంటారు, గెలిస్తే సంతోషిస్తారు, పోవటం మొదలు పెడితే తల బాదుకుంటారు. పురుషుడు శిల బేబీ, శిల్పంగా మలచటం స్త్రీ చేతిలో ఉంది." "డాడీ." "అవును, ఆమె ఏమాత్రం అశ్రద్ధ వహించినా బండరాయిగా మారిపోతాడు." ఆమె ముఖం మలినమైంది. భీకరంగా బూతులు తిట్టే భూపతే కనిపించాడు. "డాడీ, పరువు పోయింది అంటారు, తిరిగి సంపాదించవచ్చా?" "డెఫినెట్లీ. అన్నింటికీ డబ్బు ఉండాలమ్మా, దాంతో పరువు కొనవచ్చు, అమ్మవచ్చు." "ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" చిన్నగా నవ్వాడు ఆయన. ఆయన వెనుకగా సోఫాలో నిలబడి వెండి తీగల్లా మెరుస్తున్న అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది. "అయ్యగారు, మీకోసం ఎవరో వచ్చారు." కాంత చెప్పింది. "రమ్మను," అన్నాడు కళ్ళజోడు జేబులో నుండి తీసి పెట్టుకుని. కాంత వెళ్ళిపోయింది. "మాస్టారు." నమస్కరించిన యువకుణ్ణి ఉలిక్కిపడి చూసింది రజని. అతను సురేంద్ర. తనను తాను పరిచయం చేసుకున్నాడు. "సురేంద్ర, ఎక్కడో విన్నట్టుందే ఈ పేరు." "మర్చిపోయారా?" "మర్చిపోయి ఉంటారులేండి. జీడిమట్ల గ్రామంలో భూపతి అనే రైతు." జయాకర్ ముఖంలో రంగులు మారాయి. అతని కళ్ళ ముందు చిన్న బాబు తన తల్లిని గురించి వర్ణిస్తూ కళ్ళు తిప్పటం కనిపించింది. "సూరి, నువ్వా?" "సూరి ఒట్టి దుడుకువాడండి. అక్కయ్య ఆత్మ శాంతించాలంటే వాళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేయాలనుకున్నాను. విధి వక్రించింది, పరిస్థితులు సహకరించలేదు." నిట్టూర్చే పద్మిని మాటలే అతని చెవుల్లో గింగురుమన్నాయి. "మాస్టారు." "కూర్చో బాబు." తన ప్రక్కన చోటు చూపాడు జయాకర్ రావు. సురేంద్రకు మతిపోయినట్లుగా ఉంది. ఈ ఆప్యాయత, అనురాగం మచ్చుకైనా చెవి చూడలేదు తండ్రి దగ్గర. తండ్రి చెప్పే మాటలకు, తిట్టే తిట్లకు వారి హృదయం బండబారిపోయింది. "బేబీ, అన్నయ్యకు రిఫ్రెష్మెంట్ ఏదైనా ఇవ్వమ్మా." రజనీని పిలిచాడు. ఆమెకు ఉద్వేగంగా, అయోమయంగా ఉంది. జయాకర్ జరిగింది ఊహించగలడు, కానీ ఎలా కలుసుకున్నారన్నది సరిగ్గా తెలుసుకోకపోవచ్చు. "ఫర్గివ్ మీ డాడీ, ఫర్గివ్ మీ." చటుక్కున వచ్చి అతని మోకాళ్ల మీద తల ఆంచి ముందు కూర్చుంది. "నో డియర్." అతను నోట మాట రానట్టు ఆమె నుదురు చింబించాడు. ఆమె వెళ్ళి కాఫీ, పలహారాలు తెచ్చింది. సురేంద్రతో మాట్లాడుతూ వాళ్ళ దుస్థితి అర్థం చేసుకున్నాడు జయాకర్ రావు. "సారీ సూరి, నీకేదైనా జాబ్ కోసం ట్రై చేస్తాను." "థ్యాంక్ యూ సార్." "డాడీ, అన్నయ్య పెద్దగా చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నాడు, దానికి పెట్టుబడి కావాలంటున్నాడు." సురేంద్ర పరిస్థితి అర్థమైందామెకు. "ఐసీ. చూడు బాబు, చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రభువు కృప అపారంగా దొరుకుతుంది. ఓ 500 చాలా?" "మాస్టారు." అతని కళ్ళు నీటితో నిండాయి. చాలు అన్నట్టు తలాడించాడు. భోజనాల తర్వాత 500 రూపాయలిచ్చి పంపించి వేశాడు. సురేంద్ర వెళ్ళినాక అపరాధిలా అతని ముందు వచ్చి నిలబడింది రజని. "డాడీ, మొన్న హార్బేరియం కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు నాకెలా తెలిసిందంటే..." "అది కాదు డాడీ, ఒకరోజు ఏమైందంటే లలితత్త నన్ను మీ కూతురు కాదంది. తన తప్పేం లేదనుకో, తప్పు నాదే. మీ పర్మిషన్ లేకుండా మీ డైరీలు చూశాను, చదివాను." "అది కాదు డాడీ." "బేబీ, అంత కంగారు పడవలసిన పని లేదమ్మా, ఇలారా."
తన ప్రక్కన చోటు చూపి కూర్చుండబెట్టుకున్నాడు. నీవు సెటిల్ అయ్యాక చెబుదామని నేను జాప్యం చేశాను. సరే, తెలిసింది మంచిదే. మీ అనుమతి లేనిదే వాటిని చూసినందుకు మీకు కోపంగా ఉందా డాడీ? మంచి చెడు విశ్లేషించి చూసే అలవాటు నీకు వచ్చింది బేబీ. నాకు కోపం వచ్చే పని అనుకున్నావా? ఫర్గెట్ ఇట్. అందుకే 5-6 సార్లు పరువు ప్రతిష్ట గురించి ప్రస్తావించావా? ఆమె వీపు ఆప్యాయంగా నిమిరాడు. ప్రశాంతమైన అతని ముఖం చూస్తూ మాట్లాడలేకపోయింది. జీవితం ఓ వరం బేబీ. కొందరు దాన్ని శాపంగా మారుస్తారు. మీ అమ్మ వల్ల పొరపాటేం జరగలేదు. నువ్వు ఆ కుటుంబ దుస్థితి మనసులో ఉంచుకొని ఆమె పట్ల నిర్లక్ష్యం పెంచుకుంటున్నావు, అవునా? అతని మాటల్లోని పదునుకు కలవరపడింది. తల వంచుకుంది. కాదు డాడీ, ఐఎమ్ నాట్ వెల్ అన్నది బలవంతంగా కన్నీరు అదిమిపట్టి. బేబీ, జరిగిన విషయాలు చర్చించుకునేటప్పుడు తప్పొప్పుల బేరేజు వేసుకోవాలి కానీ తప్పు ఒకరిపై నెట్టి తను తప్పుకోరాదు. అదే 100కి 90 మంది చేస్తున్న పొరపాటు. కాదు డాడీ, నాకు తెలుసమ్మా. అతను తన తప్పు తెలుసుకునే రోజు వస్తుంది, చెప్పాడు జయాకర్. మీరే అన్నారు పురుషుడి జీవితం బండబారటానికి స్త్రీ ప్రవర్తనే కారణమని. అవును, కానీ ఇక్కడ మాత్రం పద్మినిది తప్పులేదు. ఇదో ఎక్సెప్షనల్ కేస్. నా మాట నమ్మమని కాదు, కానీ జీడిమట్లలో ఎంక్వైరీ చెయ్యి. నో డాడీ, మిమ్మల్ని నమ్ముతాను. హౌ టు సాల్వ్ దేర్ ప్రాబ్లం? వాళ్ళు కనీసం మనుషుల్లా బ్రతికితే చాలు. మన చేతనైన సాయం చేద్దాం. నేను ఆనాడే పిల్లలను చదివిస్తానంటే ఆయన అంగీకరించలేదు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి, మనసు పాడు చేసుకోకు. థ్యాంక్ యూ డాడీ. ఆమె కళ్ళు ఒత్తుకొని లేచింది. అతను కళ్ళు మూసుకున్నాడు. రజని ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆమెకు ఆ సంతోషం కలగలేదు. విసిగిపోయింది. నెల తామేదో జయాకర్ రావు దగ్గర నిధులు నిక్షేపాలు దాచిపెట్టినట్టు వస్తారు సురేంద్ర, అమరేంద్ర. సురేంద్ర అయితే ఏదో వంక పెట్టి ఎద్దు చచ్చిందనో ఇంజన్ పాడైందనో వంక పెడతాడు డబ్బు అడిగేటప్పుడు. అమర్ మాత్రం తనకెంతో హక్కు ఉన్నట్టు మాట్లాడతాడు. అది రజనీకి బాధాకరంగా ఉంది. ఇటు ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే. ప్రేమ్ తన జీతం అంతా క్లబ్బులో తగిలేసి వస్తాడు. క్లారా జీతం రాగానే కంచి చీరలవాడు, వెంకటగిరి చీరలవాడు, బాంబే నుండి ప్రింటు చీరలు తెచ్చేవాడు, బంగారం కొట్లో కిస్తూ స్టీలు పాత్రలవాడు రెడీగా ఉంటారు. నెలాఖరులో ఇంట్లో మామగారిని అడుగుతుంది. డాడీ, ఈసారి జేడిమట్ల నుండి ఎవరొచ్చినా డబ్బు ఇవ్వకూడదు అన్నది దృఢంగా. బేబీ, నా కోసం, నా ఆనందం కోసం మీరు ఆ పాత్ర దానం చేస్తున్నారు. నేను సంపాదించిన నాడు నా చేతనైన సహాయం చేస్తాను అన్నది. ఎవరము ఎంత సహాయం చేసినా లాభం లేదమ్మా. వారిని సరైన మార్గంలో పెట్టడానికి చాలా కృషి చేయాలి. ఎంతో ఓర్పు నేర్పు అవసరం చెప్పాడు. నాకు ఆ ఊరి బడిలో ఉద్యోగం వస్తే బాగుంటుంది డాడీ. పిచ్చి పిల్ల, వచ్చినంత మాత్రంలో వారిని బాగు చేయలేవు. వాళ్ళిద్దరి మాటల్లో లలితమ్మ, జాన్ వచ్చారు. ఆ రోజు గొడవ తర్వాత జాన్ మేనమామకు ముఖం చూపడం ఇదే మొదటిసారి. హలో అత్తా. సారీ ఆంటీ, బాగున్నారా? ఇలా ఉన్నాను అంది నిష్ఠూరంగా. గుడ్ ఈవినింగ్. ఇద్దరూ విష్ చేశారు. వాళ్ళు కూర్చున్నారు. జాన్ తల వంచుకొని కూర్చున్నాడు. ఒళ్ళు చేసి హుందాగా కనిపిస్తున్నాడు. నీ జాబ్ ఎలా ఉంది జాన్? బాగుంది అంకుల్. వాళ్ళు వాళ్ళ జాబులు బాగానే ఉన్నాయన్నయ్యా. చావు రాలేదని నేనేడుస్తున్నాను లలితమ్మ నీరసంగా అన్నది. చా, అవేం మాటలు లలిత, ఇప్పుడేమైంది? అన్నయ్యా, మీకు నా బాధ అర్థం కాదు. చిన్నతనంలో భర్త చనిపోవటం అంత దురదృష్టం మరొకటి లేదు. అన్ని బాధ్యతలు నా నెత్తిన కొట్టి ఆయన చాలించుకున్నారు. అసలేం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలి? కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని పెంచానన్న విశ్వాసం కూడా లేదు. ఈ కొడుక్కి చదువు అయింది, ఉద్యోగం వచ్చింది, వివాహం చేసుకోరా అంటే వినడేం? అంతే కదా. జయాకర్ నవ్వేశాడు. రజనీ తేలికగా ఊపిరి పీల్చుకుంది. జాన్ ఇబ్బందిగా కదిలాడు. ఒక్కసారి తల ఎత్తి చూసి మళ్ళీ తలదించుకున్నాడు. నీవు నన్ను దూరం కొట్టినా నాకున్న ఆత్మీయుడవు నీవే. అందుకే వచ్చాను. అడుగు, నీ అల్లుడికి వివాహం ఎందుకు వద్దో అంది. లలిత, వాడిష్టమైతే అడుగుతాడు. వాడు అడిగే లోపల నేను దేవుని సన్నిధిలో ఉంటాను అన్నది తీవ్రంగా. అది కాదంకుల్, కొన్నాళ్ళు నేను స్వేచ్ఛగా ఉందామని. పెళ్ళి నీ స్వేచ్ఛను బంధించి వేస్తుందా చిట్టి తండ్రి? ఈ కబుర్లు చెప్పకు. లలితమ్మ గయ్యమంది.
టీ తెస్తాను. రజని లోపలికి వెళ్ళిపోయింది. అవునరా జాన్, తల్లిగా ఆమె కోరికలు ఆమెకుంటాయి. ఇప్పుడిప్పుడే మ్యారేజ్ చేసుకోవద్దనుకున్నావా, లేక నీకు నచ్చిన వారుంటే అమ్మ అభ్యంతర పెడుతుందని జంకుతున్నావా? నో అంకుల్ అని ఒకసారి తల ఎత్తి నీకు తెలియదా అన్నట్టు చూశాడు. లలితమ్మ కలవరపడింది. ఆమె కంగారుగా అన్నగారి వంక తిరిగింది. ఆయన అదే చిరునవ్వుతో చూస్తున్నారు. అంకుల్, ఓ 2 ఏళ్ళు పెళ్లి మాట వద్దు. ఆ తర్వాత నేను అడుగుతాను. మమ్మీతో చెప్పండి. నాకు చెముడా వినిపిస్తోంది. 2 ఏళ్లట. నీ దగ్గరకు రప్పించుకో రక్షక. ఆవిడ కొడుకును కొరకొరా చూస్తూ క్రాస్ ముట్టుకుంది. వాడు టైం ఇచ్చాడు కదా లలిత. చికాకుగా చూశాడు జయాకర్. జాన్ చెవి క్రింద వేలుతో రాసుకుంటూ కూర్చున్నాడు. మనం అందరికీ టీ బిస్కెట్లు తెద్దాం, ఓకే? రజని ముద్దుగా మాట్లాడుతూ జెస్సీని వెంటబెట్టుకుని టీ తీసుకుని వచ్చింది. ఏడ్చినట్టు జెస్సీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నా బంగారు తల్లి జెస్సీ ఎందుకేడ్చిందమ్మా? లలితమ్మ చేతులు జాపింది. లానో. జెస్సీ రజనీ కాళ్ళను వాటేసుకుంది. అది లలితమ్మ సహించలేకపోయింది. తన బద్ధ శత్రువు, తనకు అన్నకు మధ్య అడ్డుగోడ, తనకు కొడుక్కు మధ్య వైరం లేపిన రజనీని తన మనుమరాలు వాటేసుకుని పోవటమా? జెస్సీ, అమ్మమ్మకు ముద్దు పెట్టాలి. జెస్సీ గుడ్ గర్ల్. రజనీ అందరికీ టీ అందిస్తూ అంది. ఆ చిన్న పాపకి ఇచ్చిన మరబొమ్మలా వెళ్ళి అమ్మమ్మకు ముద్దు పెట్టింది. అది కూడా లలితమ్మకు మంటగానే ఉంది. ఏమ్మా, మీ రజని ఆజ్ఞ అయితే గానీ ముద్దు పెట్టవా? వెటకారంగా అడిగింది. జెస్సీ డియర్, నాకు ముద్దు పెట్టవా? జాన్ అడిగాడు. పెట్టను. యు ఆర్ బ్యాడ్ బాయ్. పరిగెత్తింది జెస్సీ. తాతగారి ఒడిలో దూరింది. జీసస్ క్రైస్ట్, నువ్వు బ్యాడ్ అనేసావు. బుంగమూతి పెట్టాడు జాన్. జెస్సీ, అంకుల్ గుడ్ బాయ్, వెళ్ళి ముద్దు పెట్టు. అందరికీ బిస్కెట్లు ఇవ్వు. రజని అనగానే ఆమె చెప్పినట్టు చేసింది పాప. జయాకర్, జాన్ ధన్యవాదాలు చెప్పారు. అమ్మమ్మ బ్యాడ్, థ్యాంక్స్ చెప్పలేదు. నోనో, అమ్మమ్మ మర్చిపోయింది. నాకేది బిస్కెటు? నోలు తెలువు. నోరు తెరిచింది. జెస్సీ బిస్కెట్ పెట్టింది. రజని థ్యాంక్స్ చెప్పి తను బిస్కెట్ ఇచ్చింది. పాప దుఃఖం మర్చిపోయింది. ఇద్దరూ పసిపిల్లల్లా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకోవడం లలితకు బొత్తిగా నచ్చలేదు. ఈ ముచ్చట్లు ముదినాపసాని పనిలేనా? జెస్సీని నర్సరీకి పంపిస్తే? వద్దని ఎవరన్నారు? క్లారా ఆలోచిస్తుందేమో. అదేం మాటన్నయ్యా, అన్నీ క్లారా ఎలా సెటిల్ చేసుకుంటుంది? నీ ఇష్టం కాదన్నానా? మనం పిల్లల గూర్చి బాధపడ్డాం, బావుంది. పిల్లలను గూర్చి కూడా మనమే బాధపడాలా? కన్న పాపానికి పడాల్సిందే. ప్రేమ 5-6 నెలలుగా ఒక్క పైసా అమ్మాయికి ఇవ్వటం లేదట అన్నది నిష్ఠూరంగా. ఒక్క రాత్రి 100కు 100 తెస్తే ఈ డబ్బు ఎక్కడిదని అడిగే బాధ్యత క్లారాకు లేదా? అన్నయ్య, నిజం భరించలేనప్పుడు ఆ నిజాన్ని చర్చించకపోవడమే మంచిది లలిత. అవునులే, నీకెప్పుడూ పరాయివారంటేనే ప్రీతి. పరాయివారు తనవారని కాదు, నిష్కల్మషంగా ఉండేవారంటేనే ఇష్టం. నిరాడంబరంగా ఉండేవారంటే అభిమానం. ప్రతిసారి బేబీని గూర్చి ఓ మాట విసరందే ఊరుకోవు. చూడు, ఆ పిల్లలతో పడి పిల్లలా ఎంత హాయిగా నవ్వుతుందో. అలా నవ్వగలవారు ఎన్నిసార్లు చెబుతావన్నయ్యా? ప్రేమమూర్తులు, నిష్కపటులు, సరేనా? క్లారా 2-3 ప్యాకెట్లు చేతుల్లో మోసుకొని వచ్చింది. నెలాఖరులో డబ్బు ఉండదని తెలుసు. అవన్నీ అరువు బేరాలని తెలుసు. వాటిని ఆక్షేపిస్తే కలిగే ఫలితాలు తెలుసు. అతను ఒకసారి తీక్షణంగా చూసి తల తిప్పుకున్నాడు. క్లారా, ఇప్పుడు ఈ చీరలు ఎందుకమ్మా? లలితమ్మ అడిగింది. క్లారాకు కోపం వచ్చినా బలవంతంగా నిగ్రహించుకుంది. చీరలు కట్టుకోవడానికి, కంటికి అందంగా కనిపించాయి, కొన్నాను. ముసలివారమైనాక కొంటామా? జెస్సీ, ఇలారా. కూతుర్ని పిలిచి గౌన్లు, బెల్బాటం ప్యాంటు తొడిగింది. కూతుర్ని పెంచటం అంటే బీరువా నిండా ఉన్న గౌన్లు తీసి తొడగటమే అనుకుంటుంది. అవి ఇవి అనుకోవటం వరకే ఆమె బాధ్యత. ఆటలు పాటలు అన్నీ రజనే చూస్తుంది. కోడలి వాలకం చూస్తే జయాకర్కు కోపం ముంచుకు వస్తుంది. కానీ ఏమీ అనలేదు. ఈ మధ్య సురేంద్రకు డబ్బులు ఇస్తున్నాడని తెలిసాక ప్రేమ్ కూడా తండ్రిని ధైర్యంగా డబ్బు అడుగుతున్నాడు. పరాయి వారికిస్తూ కొడుక్కు లేదని అనలేడు. కానీ ఏ డబ్బు సద్వినియోగం కావటం లేదు. క్లారా, లలితమ్మ గొంతులు తీవ్రంగా వినిపించేసరికి తన ఆలోచన ఆపి చూశాడు. వాళ్ళిద్దరూ తీవ్రంగా వాదించుకుంటున్నారు. రజని పాపతో బయటకు వెళ్ళింది. జాన్ ఆమెను అనుసరించాడు. అతను తీవ్రంగా ఆలోచిస్తూ పచార్లు మొదలుపెట్టాడు.
రజని ఇంటి ముందున్న బోగన్ విల్లా చెట్టు క్రింద నిల్చొని జెస్సీకి కబుర్లు చెబుతోంది. వెనకాల జాన్ రావటం గమనించనే లేదు. ఆమె జెస్సీకి కబుర్లు చెబుతూ తిరిగి చూసి చిన్నగా నవ్వింది. నువ్వు వచ్చావా జాన్? ఆ అన్నాడు జెస్సీని చూస్తూ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను జెస్సీని ఎందుకు కాలేదా అని. అయితే జాన్. రజని, నాపై కోపం తెచ్చుకుంటావెందుకు? కోపమా? లేదు. రజని, నీవు నిజంగా నన్ను దూరం నెడుతున్నావో అమ్మ కోసం భయపడుతున్నావో తెలియదు కానీ ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ అన్నాడు ఆవేశంగా. ఆమె ఆశ్చర్యంగా తల ఎత్తింది. ఇదే మాట శరత్ అన్నప్పుడు ఉద్వేగంతో ఊగిపోయింది. ఇప్పుడు ఎలాంటి కంపనము కలవరము కలగటం లేదు. జాన్, ప్రేమ స్వరూపాలు ఎన్నో. నో డియర్, అలా అనకు. ఆవేశంగా ఇంకా ఏదో అనబోయాడు. అంతలోకే సురేంద్ర వచ్చాడు. ఇక్కడే ఉన్నావా రజని? సార్ బాగున్నాడా? ఇంటి దగ్గర అందరూ కులాసేనా? ఏం కులాసాగా ఉంటే ఇక్కడికి వస్తానా? నాన్నగారికి డిసీజ్, పొలం దగ్గర పనులు అస్సలు కావటం లేదు. ఓ 1000 రూపాయలు అయితే పని జరుగుతుంది. మళ్ళీ వచ్చే పని తప్పుతుంది. 1000? వెధవ 1000 ఎన్ని రోజులు వస్తున్నాయి? అతని వాలకం నిర్లక్ష్యంగా ఉంది. జాన్ కుతూహలంగా చూస్తున్నాడు. రజనీ తేరుకొని పరిచయం చేసింది. జాన్ ఉద్యోగ విషయాలు తెలుసుకున్నాడు సురేంద్ర. నమస్కారం సార్, మీలాంటి వారితో మాకెప్పుడు పనులుంటాయి. అడ్రస్ ఇవ్వండి. నేనిస్తాలే అన్నయ్య. డాడీ కూడా డబ్బు ఇచ్చే స్థితిలో లేరు. ఆయన రిటైర్డ్ అని తెలుసుగా అంది. మరెలా? ఈసారి రజనీ కళ్ళల్లో మొదటి ఆప్యాయత చూడలేకపోయాడు. కరుకుగా కఠినంగా మాట్లాడినట్టు అనిపించింది. నిలబడే ఓ అరగంట తన కష్టాలు ఏకరువు పెట్టాడు. రజనీకి అతన్ని లోపలికి పిలవాలని అనిపించలేదు. ఒక మనిషి తోటివాడి కష్టాలకు జాలిపడడం మానవత్వం. దాన్ని ఆధారంగా చేసుకుని వంచాలనుకునేది అమానుషత్వం. సురేంద్ర డాడీ మంచితనాన్ని దుర్వినియోగపరచడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. మెల్లగా మరోసారి ఇకపై డబ్బు దొరకదని చెప్పింది. ఇక వెళ్ళన్నయ్యా. రజనీ, నీ స్థానంలో నేనున్నా అదే మాట అంటానేమో. ఎంతైనా మారుటి అన్నలమేగా. మారుటి అమ్మ కోసం రోషపడి కనిపించిన వారినల్లా కొట్టడం ఎంత బుద్ధి తక్కువో ఇప్పుడు అర్థమవుతోంది అనేసి చకచకా వెళ్ళిపోయాడు సురేంద్ర. రజని అప్రతిభురాలైనట్టు నిలబడిపోయింది. మొండి బాకు గుండెల్లో దిగినా అంత బాధపడేది కాదు. ఆమె కళ్ళ ముందు 2 కుర్రాళ్ళు బడిపిల్లలతో కలియబడుతున్న దృశ్యం మెదిలింది. అన్నయ్య 2 చేతుల్లో ముఖం కప్పుకుంది. టేక్ ఇట్ ఈజీ రజని అంటూ ఆప్యాయంగా ఆదరణగా దగ్గరకు తీసుకున్నాడు జాన్. అతనిలో అణువణువు ప్రకంపనకు గురి అయింది. ఆమెకు మాత్రం జయాకర్ రావు ఓదార్చినట్టే ఉంది. లోపల నుండి లలితమ్మ గొంతు తీవ్రంగా వినిపించింది. క్లారా ఏడుపు జత కలిసింది. ఇద్దరూ ఉలిక్కిపడి లోపలికి వెళ్లారు. జెస్సీ ఎప్పుడో వెళ్ళి తల్లి ఒడిలో కూర్చొని రాగాలాపన మొదలుపెట్టింది. ఏమిటక్కయ్యా? చూడరా జాన్, అమ్మ నన్నే అంటుంది. ఆయన పేకాడితే తప్పు నాదా? ఆలస్యంగా వచ్చే పెనిమిటిని అదుపులో పెట్టుకోరు? లలితమ్మ అరిచింది. మమ్మీ, క్లారా చిన్నపిల్ల కాదు. మంచి చెడు తెలిసిన రోజు భావన్ తనే అదుపులో పెడుతుంది. అప్పటి వరకు సర్వనాశనం అవుతుందిరా. ఆమె ఏడుస్తోంది. జయాకర్ మలిన వదనంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. మమ్మీ, ఇలా అల్లరి జరిగితే మాత్రం బాగుపడేది లేకపోగా బజారున పడేది మాత్రం ఖాయం. జాన్ తల్లిని బయటికి పిలిచాడు. ఆమె తిడుతూ ఏడుస్తూ వెళ్ళింది. క్లారా అంతే దబీమని తలుపు వేసుకుంది. వస్తాను రజని. సారీ జాన్. ఈ సీన్స్ అన్నీ చిన్నప్పటి నుండి చూస్తున్నవే. నేను ఏమైనా సహాయం చేయగలనా డియర్? థ్యాంక్ యూ జాన్. తప్పక ఏ అవసరం వచ్చినా నిన్నే అడుగుతాను అన్నది. అతను ఆమె చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోయాడు చరచరా. రజని గదిలోకి వచ్చేసరికి జయాకర్ కళ్ళు మూసుకొని క్రీస్తు ఫోటో ముందు నిల్చున్నాడు. డాడీ. అతను కళ్ళు విప్పి కూతురి వంక చూశాడు. మీరు స్థిమితంగా కూర్చోండి డాడీ. నేను ప్రణాళిక చెబుతాను. మీకు నచ్చితే, నలుగురికి ఉపయోగపడే పని అయితే తప్పక అంగీకరిస్తానమ్మా. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. రజని తలుపులు వేసి వచ్చింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.